చాలా చక్కగా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం. ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒకరోజు నేను కిషోర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు. ఆయన అన్ని హిట్స్ అయినాయి. ఆయన్ని మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేసాం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్, డైరెక్షన్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి, కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు. నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని. వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సబ్జెక్టు అవన్నీ కూడా క్యాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి. వాళ్ళు చేసేసేది అవ్వగానే ఇమ్మీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం. అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు. ఆఫీస్లో నేను, కిషోర్ గారు, ఆయన త్రివిక్రమ్ గారు మేము ముగ్గురమే కూర్చొని ఉన్నాం. సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్, కాన్సన్ట్రేటెడ్గా వినండి అన్నారు. సరే అన్నాం. మీరు చెప్తే నమ్మరు, 3 hours చెప్పారండి కథ. అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్, బిట్ టు బిట్ అంతా కూడా A to Z. కంటే కథ వింటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడిందనే ఫీలింగ్ ఇచ్చేది మాకు అందరికీ. తర్వాత ఎలా ఉందండి అన్నారు. ఎక్సలెంట్గా ఉంది సార్, చాలా బాగుంది. మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది, అది చెప్తారండి అన్న. చెప్పండి అన్నారు. మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, 100% సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండి మా సినిమాలు